హలో గాయస్, వెల్కమ్ టు రాహుల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మనం ఎక్కడెక్కడో చికెన్ పకోడాలు ఇవన్నీ తింటాం అనమాట. కానీ మన ఇంట్లోనే మనం చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. దానికి కావాల్సినటువంటి లెగ్ పీసులు 1 కేజీ తెచ్చాను. 1 కేజీకి కేవలం 6 లెగ్ పీసులు వచ్చాయి అనమాట, ఎక్కువ రాలేదు. 6 లెగ్ పీసులు వచ్చాయి. సో దాన్ని ఒక మంచిగా టేస్ట్గా వెరైటీగా చేయాలి, చాలా బాగుండాలని చెప్పేసి దాన్ని ఘాట్లు పెడుతున్నాను అనమాట. సో మసాలా బాగా పట్టాలని చెప్పి. సో 6 ఉన్నాయి. 6 లెగ్ పీసులకి కలిపి ఇలా ఘాట్లు మధ్యలో కోస్తున్నాను. సో ఈ విధంగా కోసుకుంటే మసాలా బాగా పడుతుందని నా నమ్మకం. సో లెగ్ పీసెస్ అయితే చాలా బాగానే ఉన్నాయి. పెద్ద పెద్దగా లెగ్ పీసులు అన్నీ ఉన్నాయన్నమాట. సో మంచిగానే ఉన్నాయి లెగ్ పీసెస్. సో కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి కట్ చేసాను దాన్ని. సో ఇలా లెగ్ పీసులు కట్ చేసిన అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఆ లెగ్ పీసులు 1 by 1 వేస్తున్నాను. సో మొత్తం 6 లెగ్ పీసులు వచ్చాయి. 5, 6. సో ఇంకా మిగిలిన కొన్ని చికెన్ పీసెస్ కూడా కొన్ని ఉన్నాయి. సో దాన్ని కూడా అందులోనే వేసాను. మంచిగా ఒక కార్న్ పౌడర్ వేసాను దాంట్లో. సో దాని తర్వాత కారం వేసాను. సో కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నాను అనమాట, కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నాను. సో చాలు ఫ్లేవర్ కోసం. మళ్ళీ గరం మసాలా వేసాను, కొద్దిగా కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇవన్నీ మన ఇంట్లో దొరికేటువంటి సరుకులే. అల్లం పేస్ట్ కొద్దిగా వేసాను. సో లైట్గా సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇంకొంచెం పులుపు కోసం అని చెప్పేసి టేస్టింగ్ సాల్ట్ వేసాను, అజినోమోటో. సో కొద్దిగా ఫ్లేవర్ కలర్ బాగుండాలని చెప్పేసి కొద్దిగా కలర్ పొడి వేసి సో బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట అది. సో దీన్ని బాగా మిక్స్ చేస్తే కొద్దిగా బాగా ఆ విధంగా ముక్క అనేది బాగా తయారైంది. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుందాం. లైట్గా వాటర్ మిక్స్ చేసుకునేసి జస్ట్ మొత్తం కలిపేద్దాం దాన్ని. సో ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. సో లైట్గా ఫ్లేవర్ బాగా వచ్చే విధంగా బాగా కలుపుకుందాం. సో ఫినిషింగ్ అయితే అదిరిపోయింది. సో మనకి షాప్లో ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా వచ్చిందనమాట. లెగ్ పీస్ అయితే సూపర్గా ఉంది. ఓకే, ఫినిషింగ్ అయితే బాగా వచ్చింది. ఇక నూనె పెట్టేసుకొనేసి ఎంచుకుందాం. నూనె అయితే పెట్టేశాను. సో పీస్ వేయగానే ఉడుకుతుంది. బాగా ఉడికే విధంగా దాన్ని వేసుకోవాలన్నమాట. సో ప్రజెంట్ అయితే ఒక 3 లెగ్ పీసెస్ వేసాను. సో మంచిగా వేగేంత వరకు అలా ఇలా తిప్పుతూ ఉండాలి. మంచిగా వేగిందనమాట. బాగుంది చూడడానికి అయితే బాగుంది. టేస్ట్ ఎలా ఉందో తెలియట్లేదు. సో బాగుందన్నమాట. సో ఇంకా కొద్దిగా బాగా వేగిపోయినాయి. సో అందుకని చెప్పేసి ఇంకా తీసేస్తున్నాను. సో తీసేసి ఒక మంచి ప్లేట్లోకి తీసుకొనేసి పెట్టాను. సో ఫినిషింగ్ అయితే మాత్రం అదిరిపోయింది. లెగ్ పీసెస్ చాలా బాగా అదిరిపోయాయి. సో లైట్గా డిజైన్ లాగా కొన్ని ఆనియన్స్ పెట్టేసుకున్నామంటే తినడానికి బాగుంటుంది అనమాట. పీస్ అయితే మాత్రం అదిరిపోయినాయి. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.